హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ మైసూర్ బోండాలు చేయాలంటే ఎలాగో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక పావు కేజీ మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం మైదా తీసుకోవాలండి. ఒక గిన్నెలో తీసుకొని దానిలో ఒక అర లీటరు కం కొంచెం పుల్లటి పెరుగు అయితే సరిపోతుందండి. నేనైతే విజయ పెరుగు తీసుకున్నానండి. మీకు మామూలు పెరుగు ఉన్నా పర్లేదండి. ఆ పెరుగు వేసి కొంచెం నీట్గా మొత్తం పెరుగు మొత్తం కలిపేసేసి ఈ పిండిని నిదానంగా కలుపుకోవాలండి. కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి కలుపుతున్నానండి. ఈ పిండి మనం ఎంత గట్టిగా ఒత్తుకుంటూ కలిపితే అంత మంచిగా వస్తుందండి. బాగా ఇంకొంచెం కొద్దిగా పెరుగు సరిపోలేదు. అది మొత్తం పెరుగుతో అయినా సరే కలుపుకోవచ్చండి, లేకపోతే కొంచెం వాటర్ పోయొచ్చండి. నేను కొంచెం దీనిలో వాటర్ కలుపుతున్నాను. ఒకసారి వాటర్ కలుపుతున్నానండి. వాటర్ కలిపేసి బాగా మెత్తగా మొత్తం కలిసేటట్టుగా గట్టిగా మొత్తం కలుపుతున్నానండి. బాగా ఈ మైసూర్ బోండాలకు అనేది బాగా పిండి ఎంత బాగా కలిపితే అంత ఏళ్ళన్నీ లోపలికి పెట్టుకొని కలపాలండి. ఇట్లా పిండిని ఇలా కలిపితేనే అప్పుడు ఫ్లమ్మీగా వస్తాయి. కలపాలి బాగా. ఇలా కలుపుకొని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 3-4 అవర్స్ నానబెట్టుకుంటే బోండాలు బాగా వస్తాయండి. ఇది కొంచెం చూడండి, నానబెట్టుకున్నాక బోండాలు వేసానండి. ఇలా చూడండి ఎలా వచ్చినాయో. ఇలా పైకి ఊపితే వస్తాయండి. తీసి కాలిన తర్వాత తీసుకొని ఒక న్యూస్ పేపర్ దానిలో పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే, పీల్చుకున్నది ఏమన్నా ఉంటే ఆ పేపర్కి పట్టేస్తండి. న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్లో కానీ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నాకు కావాల్సిన కలర్లో నేను ఇలా కాల్చుకున్నానండి. ఇంకా మళ్ళీ వేరే వేస్తున్నానండి. పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మైసూర్ బోండాలు. చూడండి, ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.